తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ జ్యోతిర్మయి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి, నమస్తే. సో లెట్ us డిస్కస్ స్టేజెస్ నుండి మాట్లాడదాం. Yeah. మనం బేసిక్గా బేబీ పుట్టిన తర్వాత కాకుండా బేబీ మదర్ స్టమక్లో ఉన్నప్పటి నుంచే ఈ స్టేజెస్ అన్ని స్టార్ట్ అవుతాయని అంటూ ఉంటారు కదా. Yeah. సో బేబీని ఇంకా కనబోతున్నాం అని అనుకున్నప్పటి నుంచి పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే బేబీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు, అప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఇంపాక్ట్ హ్యాపెన్స్ ఇన్ ద వూమ్. సో బేబీ పొట్టలో ఉన్నప్పుడే, కన్సీవ్ అయినప్పటి నుంచి ఎవ్రీథింగ్ పాసెస్. మదర్ ఎనర్జీ ఎలా ఉంది, మదర్ హౌ ఇస్ షీ ఫీలింగ్. సో అందుకే మదర్ హ్యాపీగా ఉండాలి, కూల్గా ఉండాలి. సో ఇవన్నీ చెప్తూ ఉంటాం, ఎందుకంటే తెలియకుండా ఇట్ ఎఫెక్ట్స్ ద బేబీస్ హెల్త్ ఆల్సో ఇన్సైడ్. సో ఓవరాల్ బేబీ గ్రోత్. సో అన్నిటికీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. సో ఇప్పుడు కూడా మెంటల్ హెల్త్ ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? అంటే స్ట్రెస్, మదర్ స్ట్రెస్ పడడం వల్ల దేర్ ఆర్ స్టడీస్ విచ్ ఆర్ షోయింగ్ దట్ స్ట్రెస్ ఇన్ ప్రెగ్నెన్సీ కెన్ కాజ్ ఆటిజం ఇన్ అ చైల్డ్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సో అలాంటివన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫిజికల్ హెల్త్ డెఫినెట్గా కొన్ని కంజనైటల్ అనామలీస్ కానీ ఇవి కానీ. సో ఏంటంటే డెవలప్మెంటల్ స్టేజ్లో ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి మదర్. సో మదర్ టైమ్లీ చెక్స్కి వెళ్ళాలి. సో ఆవిడకి ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఆవిడ స్లీప్ ఇంపార్టెంట్, మదర్ స్లీప్, హర్ డయట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ డెఫినెట్గా ఇట్ ఈస్ ఫార్మేటివ్. సో 9 months పొట్టలో పెరుగుతున్నారంటే కేర్ తీసుకోవాలి కదా. సో అది మదర్ ఓన్లీ ఫుడ్ తింటే సరిపోదు. సో ఇద్దరికి సమానంగా తినాలి అంటారు, అంత కూడా అవసరం లేదు. దానికి తగ్గట్టు ఇంపార్టెంట్. సో ఓవరాల్ వెల్ బీయింగ్, మదర్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఓన్లీ రెస్ట్ తీసుకుంటేనే సరిపోదు, మదర్ కూడా వాకింగ్ చేయాలి. బికాస్ ఎక్సర్సైజ్ అండ్ స్మాల్ వాక్స్, టాకింగ్ టు ఫ్రెండ్స్, ఆల్ దీస్ రిలీజెస్ గుడ్ హార్మోన్స్. కొంతమంది క్రియేటివ్ థింగ్స్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. పెయింటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఆల్ ఆఫ్ దిస్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ ఇంపాక్ట్. బేబీలో ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే, బేబీ బర్త్ తర్వాత అంటే 1 month చాలా క్రిటికల్ అంటూ ఉంటారు. ఆ 1 month కేర్ అనేది, ఆ 1 month లో ఎలాంటి కేర్ అనేది పేరెంట్స్ తీసుకోవాలి? అండ్ ముఖ్యంగా అలాంటి సిచ్యువేషన్స్లో ఆ 1 month బేబీకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి? సో యూజువల్గా డెలివరీ అన్నీ బాగానే అయిపోయింది అంటే ఇమ్మీడియట్గా బ్రెస్ట్ ఫీడింగ్. సో వీ యూజువలీ సే ఇప్పుడు ఏం చెప్తామంటే బేబీ పుట్టిన వెంటనే సీ సెక్షన్ అయితే విత్ కొంతమంది హాస్పిటల్స్లో దే ఆర్ ప్రాక్టీసింగ్ ఓటీ, ఆపరేషన్ థియేటర్ నుంచి రూమ్ షిఫ్ట్ అయ్యే లోపల కూడా ఫస్ట్ ఫీడ్ ఇప్పించేస్తారు సో బేబీకి. సో ఆ ఇనీషియల్ ఫీడింగ్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ విత్ ద మదర్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది అయ్యాక మేజర్గా ఫస్ట్ ఫ్యూ మంత్స్ తీసుకోవాల్సింది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్ అయితే మనం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అని చెప్తాం. సో మదర్ చెస్ట్ మీద పెట్టుకోవడం వల్ల సో దట్ ఇంప్రూవ్స్ ద బాండింగ్. సో అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ యాజ్ వెల్. సో యూజువలీ అది ఇట్ ఈస్ కాల్డ్ క్యాంగరూ మదర్ కేర్. సో ఎలాగ ఒక క్యాంగరూ దాని బేబీని పౌచ్ లో పెట్టుకుంటారు, సో అలాగ బేబీని పెట్టుకోవడం వల్ల. అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ మిత్. ఏంటంటే ఎత్తుకుంటే వెయిట్ పెరగరు, ఎత్తుకోకండి బేబీని అంటారు, కానీ సైన్స్ సేస్ డిఫరెంట్. సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల బెటర్ బాండింగ్, బెటర్ ఫీడింగ్, మదర్ కి బాగా మిల్క్ ప్రొడక్షన్ కూడా బెటర్ గా ఉంటుంది. సో ఇవన్నీ అయ్యి సో బేబీ విల్ డెఫినెట్లీ గెయిన్ వెయిట్. సో ఇలాంటివన్నీ చేయాలి. అండ్ బేబీ నార్మల్ వెయిట్ అంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్లో జాండిస్ ఉంటుంది కొంతమంది పిల్లలకి. సో అది కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది కామన్ గానే వస్తుందా లేదంటే దాంట్లో ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ నియోనేటల్ థింగ్. సో బట్ కొంతమంది బేబీస్ కి రాకుండా కూడా ఉంటుంది. సో బట్ చాలా మందికి అయితే వస్తూ ఉంటుంది కామన్ గా. క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏముండవు కదా, క్రిటికల్ గా కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఆ బిలిరూబిన్ లెవెల్స్ మరీ హై వెళ్తుంది. సో అలాంటి అప్పుడు ఫోటోథెరపీతో పాటు ఇంకొన్ని ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది హాస్పిటల్లో అది పీడియాట్రిషియన్ విల్ టేక్ కేర్. బిఫోర్ డిశ్చార్జ్ దాన్ని చెక్ చేసి జాండిస్ లెవెల్స్ చూస్తారు. అండ్ మోస్ట్ కామన్గా ఫీడింగ్ ఇష్యూసే ఉంటాయి, బేబీ లాక్ చేయకపోవడం లేదా ఇలాంటి నియోనేటల్ జాండిస్, న్యూ బోర్న్. సో ఇలాంటి
ఇలాంటివే మోస్ట్ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో, ఫీడింగ్ విషయానికి వచ్చేసి, సో, బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా మందికి ఈ మధ్య కాలంలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని అవును. అంటారు. అలాంటి సిచ్యువేషన్స్‌లో ఏం చేయాలి? బేసిక్గా నేను మదర్స్కి అన్నీ ఏం చెప్తానంటే, బేబీ ఇచ్చారు గాడ్ అంటే మిల్క్ కూడా వస్తుంది. హ్మ్. సో ఇట్ ఈస్ అ కామన్ థింగ్. హ్మ్. సో చాలా మంది స్ట్రెస్ పడిపోతారు. హ్మ్. ఫీడింగ్ అనేది దాని వల్లే సగం మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఓహ్! నేను అదే అంటాను, కూల్గా ఉండండి. సో బేబీ లాచ్ చేస్తారు. అండ్ మదర్ ఈజ్ ఆల్సో లెర్నింగ్. బేబీ పుట్టినప్పుడే షీ ఈజ్ ఆల్సో బికమింగ్ అ మదర్. అవును. సో ఆవిడకి తెలియదు. హ్మ్. సో అందుకే నేనేమంటానంటే, ఇన్ మై క్లినిక్ వాట్ ఐ ప్రాక్టీస్ ఇస్ హ్మ్. యాంటీనేటల్, అంటే ఆల్మోస్ట్ ఒక 8th month లాస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి అప్పుడే ఫీడింగ్ క్లాసెస్ తీసుకోమంట. ఓకే. సో బేబీ పుట్టక ముందే యూ షుడ్ బి రెడీ. హుహు. సో ఫీడింగ్ పోస్చర్స్ ఏంటి, ఎలా పట్టుకోవాలి బేబీని, హుహు. దానికి కంఫర్టబుల్గా ఏదైనా ఫీడింగ్ పిల్లోస్ లాంటివి ఏదైనా మనం కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకోవాలా. హుహు. ఇన్వర్టెడ్ అంటే ఫ్లాట్ నిప్పులు ఉంటే ఏం చేయాలి. హుహు. కొంతమందికి నిప్పులు అవి ఫ్లాట్గా ఉంటుంది. హ్మ్. సో దానివల్ల బేబీ లాచ్ చేయలేదు అంటే పట్టుకోలేదు. యాహ్! సో ఆ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ముందే మనం సార్ట్ అవుట్ చేసుకున్నాం, హుహు. మదర్ ఈజ్ అవేర్ ఆఫ్ ఆల్ దిస్, హ్మ్. దెన్ చాలా వరకు మనం ఈ ఫీడింగ్ ఇష్యూస్ తగ్గించుకోవచ్చు. ఓకే. పుట్టాక ఏంటంటే బేబీ ఏడుస్తూ ఉంటారు, వీళ్ళకేమో తెలియట్లేదు ఎలా పట్టుకోవాలో, అండ్ చుట్టూ ఉన్న వాళ్ళే ఏదేదో సలహాలు ఇస్తూ పానిక్ ఉంటారు. వచ్చేస్తది సో ఆ వాళ్ళకి. పానిక్ సిచ్యువేషన్ వస్తుంది. అందుకే ఎప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉంటే ఇలాంటివి చాలా వరకు ఇలాంటి పానిక్ సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయగలం. ఓకే. సో అందుకే నేనేం చెప్తానంటే, మదర్కి ఇది ఇలాంటి సెషన్ తీసుకోండి, మీరు చూసుకోండి, ముందే నేర్చుకోండి, పుట్టాక ఎలాగో ఫీడింగ్ ఇవ్వాలి. అవును. సో అండ్ అందుకే చెప్పాను, ఫస్టే బేబీని స్టార్ట్ చేస్తే ఫీడింగ్, హ్మ్. కొంతమంది కొన్ని హాస్పిటల్స్ వెరీ సాడ్ టు సే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు రెస్ట్ తీసుకోండి ఫార్ములా ఇచ్చేయచ్చు అని చెప్పి పాలు ఓ. పట్టిస్తూ ఉంటారు. ఆహా! అండ్ సో అంటే ఎస్పెషలీ ఫర్ సి సెక్షన్ మదర్స్, హుహు. ఆర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని రీజన్స్ వల్ల బేబీని ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది. అవును. అలాంటప్పుడు అప్పుడప్పుడు ఫార్ములా ఫీడింగ్ ఇస్తారు. హుహు. సో మిల్క్, సో అలా ఫార్ములా ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, అండ్ యూజువలీ మిల్క్ ప్రొడక్షన్ ఏంటంటే దాని మొత్తం సిస్టమ్ ఏంటంటే, బేబీ సక్ చేస్తున్న కొద్దీ మిల్క్ ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. హుహు. సో అదేంటంటే బేబీ సక్ విల్ సెండ్ స్టిమ్యులస్ టు ద బ్రెయిన్, ఓకే. అండ్ బ్రెయిన్ విల్ సెండ్ అనదర్ మెసెంజర్ లాగా ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ మిల్క్ అని చెప్పి. హుహు. సో అలాగా అదొక సైకిల్. హుహు. సో బేబీ సక్ చేయడం వల్ల ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. ఓకే. ఇనిషియల్ ఫ్యూ డేస్లో మిల్క్ ప్రొడక్షన్ అంత ఎక్కువ రాదు, ఫస్ట్ ఫ్యూ డ్రాప్సే ఉంటుంది, బట్ ఆ డ్రాప్సే సఫిషియంట్ హుహు. బేబీకి. సో Okay. దాంట్లో ఫస్ట్ కొలెస్ట్రామ్ అని వస్తుంది, హుహు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వైటల్ ఫర్ ద బేబీ. ఓకే. సో అది ఫ్యూ డ్రాప్సే వస్తాయి. సో ఆ డ్రాప్సే సరిపోతుంది. సో అది తీసుకొని ఆ స్లోగా బేబీ సక్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ పాలు పెరుగుతూ ఉంటుంది. హుహు. ఇంకా లేదు అంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లాక్టేషన్ కౌన్సిలర్స్ అవైలబుల్ నౌ. హుహు. సో హౌ టు హ్యాండిల్, సో మ్యాక్సిమం నిప్పుల్ ప్రాబ్లం అయి ఉంటుంది, లేదా బేబీ ల్యాచ్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఈ రెండు ఉంటాయి యూజువల్ ప్రాబ్లమ్స్. ఓకే. సో మనం ట్రై చేస్తాం వాట్ ఇట్ ఈస్, ఎందుకు ల్యాచ్ చేయట్లేదు, లేదా నిప్పుల్లో ఏదైనా ఇష్యూ ఉంటే హౌ టు రెక్టిఫై ఇట్, మదర్ కూడా టెక్నిక్స్ నేర్పిస్తాం. హుహు. తర్వాత కొన్నిసార్లు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మదర్స్ ఫుడ్ ఆల్సో. హుహు. ఆవిడ ఇనఫ్ ప్రోటీన్ తీసుకుంటుందా డైట్లో, ఇనఫ్ వాటర్ తాగుతుందా. మన కల్చర్లో ఏంటంటే పచ్యం అని చెప్పి నీళ్ళు కూడా సరిగా ఇవ్వరు. ఎగ్జాక్ట్లీ. సో అది అస్సలు చేయకూడదు. అసలు పచ్చం ఉండాలా ఉండకూడదా? అది 2 రకాలండి. అది Okay. కంప్లీట్గా పచ్చం అవసరం లేదు అని కూడా నేను చెప్పను. హ్మ్. అలా అని చెప్పి అంత స్ట్రిక్ట్గా పచ్చం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. పైగా వాళ్ళు పచ్చం పేరిన అన్హెల్దీ ప్రాక్టీసెస్, ఓకే. పాలు ఇంత బ్రెడ్ వేసేసి, సో పాలు తాగితే పాలు వస్తుంది అన్నదే మిత్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. సో అంత Yeah. పాలు తాగక్కర్లేదు మదర్. సో అది అండ్ వాటర్ ఇవ్వరు. సో అవన్నీ చేయకూడదు. హుహు. బట్ డెఫినెట్గా మన కూరలు ఇవన్నీ చాలా మంచివి, బీరకాయలు, సొరకాయ ఇవన్నీ పచ్చంలోనే చెప్తారు. అవును. దొండకాయ ఇవన్నీ తింటే మంచిది. దాంతోపాటు ప్రోటీన్. సో మిల్క్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్ అండ్ వాటర్. సో మన వాటర్ కంటెంట్స్, అందుకే మదర్కి ఏం చెప్తానంటే ఫీడింగ్ ఇచ్చే ముందు ఒక గ్లాస్ వాటర్, ఫీడింగ్ అయిపోయాక కూడా ఒక గ్లాస్ వాటర్ తాగమంటాను. ఓకే. సో వాటర్ ఇంటేక్. సో డయట్ చూస్తాం. ఇంకా లేదు, ఇంకా ద ప్రొడక్షన్ ఈజ్ నాట్ దేర్, దెన్ డెఫినెట్లీ దేర్ ఇస్ ఫార్ములా. హ్మ్. సో
ఎలాగైనా వీ హ్యావ్ టు ఫీడ్ ద చైల్డ్, అవును. బట్ మాక్సిమం విల్ ట్రై టు డూ దిస్. మ్మ్. సో ఆర్ విల్ టేక్ అ హెల్ప్ ఆఫ్ అ లాక్టేషన్ కౌన్సిలర్ టు ఇంప్రూవ్ ద మిల్క్. సో కౌ మిల్క్ అలా ఇస్తూ ఉంటారు కదా, మ్మ్. బయట మిల్క్ అంటే పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ లేనప్పుడు ఆ. కౌ మిల్క్ అనేది కొంచెం పల్లెల్లో మనం చూస్తూ ఉంటాం, పల్లెటూరులో కౌ మిల్క్ ఇస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కౌ మిల్క్ కానీ బఫలో మిల్క్ కానీ 1 year లోపల పిల్లలకి లెస్ దెన్ 1 year వాళ్ళకి అస్సలు ఇవ్వనే కూడదు. ఓకే. సో అంటిల్ 1 year ఇట్ ఎయిదర్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్, ఓకే. అంతే తప్పించి కౌ మిల్క్ అనేది డెఫినెట్లీ నాట్ సజెస్ట్. ఓన్లీ ఫార్ములా మిల్క్ అంటే ప్రిస్క్రైబ్ చేసింది మాత్రమే? అవును. ఓకే. సో సో ఫార్ములాలు చాలా ఉన్నాయి మార్కెట్లో. మ్మ్. పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి ఇఫ్ ద డాక్టర్ ఆల్సో ఫీల్స్ లేదు, బేబీ రిక్వైర్స్ వెయిట్ గెయిన్ లేదు బేబీకి, సో ఇంకా సప్లిమెంట్ ఇవ్వాల్సిందే బ్రెస్ట్ మిల్క్ కాకుండా అని పిడియాట్రిషియన్ కూడా అనుకుని, సో వీళ్ళే వెళ్ళి అది కూడా తీసుకోకూడదు. ఓకే. సో ఇది ఎంతకాలం ఇవ్వాలి బ్రెస్ట్ మిల్క్ అనేది ఒక బేబీకి కంటిన్యూగా ఎంతకాలం ఇవ్వాల్సి ఉంటుంది? సో ఫస్ట్ 6 months, అంటే 6 months పూర్తి అయ్యే వరకు, 6 Okay. months కంప్లీట్ అయ్యి Only? 7th month స్టార్ట్ అయ్యే వరకు ఓన్లీ బ్రెస్ట్ మిల్క్. అది బేబీ మేలో పుట్టారు, సమ్మర్ వాటర్ ఇచ్చేద్దాం అని కూడా ఇవ్వకూడదు. ఆహా. సో బ్రెస్ట్ మిల్క్ లో ఇన్నఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఓకే. సో బ్రెస్ట్ మిల్క్ లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. 4 మిల్క్ అని ఉంటుంది, హైండ్ మిల్క్ అని ఉంటుంది. ఫస్ట్ వచ్చే మిల్క్ ని 4 మిల్క్ అంటాం, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే మిల్క్ హైండ్ మిల్క్ అంటాం, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో బేబీ ప్రాపర్ గా ఫీడ్ తీసుకుంటే ఆ 20 minutes వాట్ ఎవర్, దాంట్లో వాటర్ ఇంటేక్ అండ్ ఫ్యాట్ రిక్వైర్డ్ క్యాలరీస్ వెళ్తుంది బేబీకి. ఓకే. సో బాగా వేడిగా ఉందండి, కొంతమంది వచ్చి చెప్తుంటారు కొంచెం మంచినీళ్ళు పట్టించచ్చా బేబీకి అని. అవసరమే లేదు. బేబీకి ఎక్కిళ్ళు వస్తున్నా కూడా మంచినీళ్ళు పట్టించచ్చా అంటారు, అవసరం లేదు. సో ఇవన్నీ ఓన్లీ మిల్క్, మిల్క్ తప్పించి ఇంకోటి ఇవ్వనవసరం లేదు 6 months కంప్లీట్ అయ్యే వరకు. 6 months అయ్యాక మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం, అంటే బ్రెస్ట్ మిల్క్ తో పాటు సాలిడ్ స్టార్ట్ చేస్తాం. అంతేగాని బ్రెస్ట్ మిల్క్ ఆపేయాలని కాదు. అప్ టిల్ 2 years ఆఫ్ ఏజ్ మదర్ కెన్ గివ్ బ్రెస్ట్ మిల్క్. ఓకే. సో ఇప్పుడు మార్కెట్లో సెర్లాక్స్ అని వచ్చేసాయి, చాలా పౌడర్స్ వచ్చేసాయి, మిల్క్ లో యాడ్ చేసి బేబీకి ఇస్తూ ఉంటారు. ఈజ్ ఇట్ హెల్దీ ఆర్ హోమ్ మేడ్ ఏమైనా చేసుకోవాలా? హోమ్ మేడ్ ఇస్ డెఫినెట్లీ ద బెస్ట్. So but again, as a practical pediatrician of this era, ప్రతిసారి హోమ్ మేడ్ ఇవ్వగా, అంటే ఊరు వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు అంటే మ్యాక్సిమం యూ కెన్ ట్రై టు కుక్ యువర్ మీల్స్, ఆర్ ఎక్కడైనా రిలేటివ్స్ ఉంటే హెల్ప్ తీసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. బట్ అప్పుడప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ద బెస్ట్ ఆప్షన్ ఏమున్నాయి అన్నది కూడా మీ పిడియాట్రిషియన్ విల్ సజెస్ట్. ఓకే. సో బికాస్ నాట్ ఆల్ ఆర్ గుడ్. మార్కెట్లో ఉన్నవన్నీ ప్రతిదీ మంచిది కాదు, అలాని మార్కెట్లో ఉన్నవన్నీ చెడు కాదు. సో దాంట్లో కొన్ని మంచివి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవచ్చు, బట్ డెఫినెట్లీ హోమ్ కుక్డ్ ఇస్ బెస్ట్. ఓకే. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్ లో బేబీస్ లెర్నింగ్ టు ఈట్ న్యూ ఫుడ్స్ ట్రై చేస్తున్నారు. సో ఇంట్లో చేసిన ఉగ్గు కానీ, ఈ ఫ్రూట్స్ ప్యూరీస్ కానీ, వెజిటబుల్స్ ప్యూరీ కానీ, అండ్ మన రాగి ఇలాంటి ఓట్స్ ఇలాంటివన్నీ పెట్టచ్చు. సో ఈ నాన్ వెజ్ ఎగ్ ఇవన్నీ ఎప్పుడు పెట్టాలి పిల్లలకి? ఎగ్ డెఫినెట్ గా 1 year లోపల కూడా స్టార్ట్ చేసేయచ్చు. బట్ ఏంటంటే ఇనీషియల్ గా ఎల్లో పెడతాం, అంటే యోక్ పార్ట్ పెడతాం. ఓకే. సో దట్ హ్యాస్ వెరీ గుడ్ ఫ్యాట్స్, అండ్ అది బాయిల్ చేసి మ్యాష్ చేసి అది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. స్లోగా ఎగ్ వైట్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. యూజువలీ ఎగ్ వైట్ లో ప్రోటీన్ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ మన ఇండియాలో అంత ఎలర్జీస్ ఎవరికి అంత ఎక్కువ రాదు. బట్ స్టిల్ ప్రికాషన్ గా మనం ఫస్ట్ ఎల్లో పెట్టే వైట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే. సో ఏదైనా చెక్ చేసుకోవాలంటే వీళ్ళకి అలర్జీ ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకుంటారు పేరెంట్స్? సో అంటే చెక్ చేసుకోవడానికి ఏముండదు. పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ ఫుడ్ పెట్టాక ఎనీ రియాక్షన్స్, ఏదైనా బాడీ మీద ర్యాషెస్ కానీ, లూజ్ టూల్స్ కానీ, బేబీ ఆర్ పూట క్రాంకీ అవ్వడము, సో గ్యాసీ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్, బేబీస్కి వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఫీవర్స్ వస్తూ ఉంటాయి బేబీస్కి. సో ఆ ఫీవర్ నార్మలేనా లేదంటే అది సివియర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో మైల్డ్ ఫీవర్ అండ్ ఇలాంటివి నార్మల్. సో బికాస్ మనం వ్యాక్సిన్ ఇస్తే మన బాడీ ఇచ్చే ఇమ్యూన్ రెస్పాన్స్ అది. సో ఎవ్రీ వ్యాక్సిన్ తర్వాత పారాసిటమాల్ ప్రిస్క్రైబ్ చేస్తాము, అండ్ బేబీ క్రాంకీ ఉన్నా ఫీవర్ ఉన్నా వేయమంటాం. బట్ ఎప్పుడు కంగారు పడాలంటే ఫీవర్ 2-3 days అయినా తగ్గట్లేదు, ఆర్ ఆ ఏరియాలో వ్యాక్సిన్ ఇచ్చిన చోట ఏదైనా స్వెల్లింగ్ వచ్చింది, సివియర్ హెవీ స్వెల్లింగ్, పెద్ద స్వెల్లింగ్ వచ్చింది, ఇలాంటివి ఏదైనా ఉంటే డెఫినెట్గా వెంటనే పిడియాట్రిషియన్ చూడాలి. బట్ రెగ్యులర్ మైల్డ్ ఫీవర్ అండ్
దిస్ ఇస్ కామన్. ఓకే. సో, కొంతమంది పిల్లలు ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు. సో, ఇంకొంతమంది పిల్లలైతే చాలా అండర్ వెయిట్. అసలు అండర్ వెయిట్ ఉంటారు. సో, ఇది ఎలా చేస్తారు? అంటే వాళ్ళకి యా ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు? సో యా మాల్ న్యూట్రిషన్ అనేది మీరు చెప్పినట్టు 2 వేరియంట్స్ ఉన్నాయి. యాహ్! సో ఓన్లీ తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళని మాల్ నరిష్డ్ అనము. హ్మ్. ఈవెన్ హెవీ ఒబిసిటీ ఓకే. వాళ్ళని వీళ్ళు కూడా కూడా మాల్ దే మాల్ న్యూట్రిషనిస్ట్. నరిష్డ్. అంటే దే ఆర్ ఓవర్ నరిష్డ్. ఆహా! బట్ ఏంటంటే దట్ ఆల్సో కమ్స్ అండర్ అంటే హెల్తీగా లేదన్నట్టా? న్యూట్రిషన్. అంటే న్యూట్రిషన్ లో కొంతమంది కొంచెం చిన్న పిల్లల బాడీ చూస్తే అంటే వాళ్ళ హ్యాండ్స్ ఇంతింత అంటే గ్యాప్స్‌గా ఉండి చాలా లావుగా ఉంటారు. చిన్న పిల్లలు అంటే ఇంకా మిల్క్ తీసుకుంటున్న స్టేజ్‌లోనే పిల్లలు అలా ఉంటూ ఉంటారు. నో దట్ ఈస్ ఫైన్. సో ఈస్ ఇట్ దట్ ఫైన్? విల్ హ్యావ్ టు దట్ కుడ్ బి ద బేబీ ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. బట్ నేను అనేది క్లినికల్గా వెయిట్ హెవీ ఎక్కువగా ఉండడం, ఆహా! ఏజ్ కన్నా ఎక్కువగా ఉండడం, ఓకే. బిఎంఐ ఎక్కువ ఉండడం. ఓకే. సో ఇలాంటి వాళ్ళని ఒబిసిటీ కేటగిరీలో వస్తారు. ఆహా! సో వీళ్ళు కొంతమంది అండర్ నరిష్డ్ ఉంటారు, ఓవర్ నరిష్డ్ ఉంటారు. ఓకే. సో ఈ రెండు కూడా మాల్ నరిష్డ్లోనే ఉంటారు. అంటే న్యూట్రిషన్ రైట్గా లేదు, ఓకే. ఏదర్ తక్కువ ఉంది లేదా ఎక్కువ ఉంది. సో బేసిక్గా ఏంటంటే మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ హెస్ క్లాసిఫైడ్ ఇంటూ జంక్స్ అని చెప్పారు. హ్మ్. జంక్స్ అంటే ఫస్ట్ జే ఇస్ జంక్ ఫుడ్, సెకండ్ యూ ఇస్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. హ్మ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి కలర్డ్ కార్బనేటెడ్ కలర్డ్ ఫుడ్ డ్రింక్స్ కానీ, సోడా ఉన్న డ్రింక్స్ కానీ ఇలాంటివి, అండ్ స్వీట్ అండ్ ఫుడ్స్. హ్మ్. సో ఇవన్నీ ఎక్కువ వాడకూడదు. సో ఎందుకంటే వీటిలో జంక్ ఫుడ్ ఏంటంటే మనకి రెడీగా దొరికే ఫుడ్. అవును. సో చిప్స్ కానీ ఇలాంటివన్నీ దాంట్లో ఏ రకమైన న్యూట్రియంట్స్ ఉండదు. హ్మ్. సో అలాంటివి తీసుకోకూడదు. అండ్ సో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ వల్ల ఈ హెవీ ఫ్యాట్స్ కానీ, సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ వెళ్తాయి. షుగర్స్ కూడా మంచిది కాదు. హ్మ్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇలాంటి జంక్ ఫుడ్ లాంటివి ఓన్లీ వన్స్ అ వీక్. ఓకే. సో అలా ఓన్లీ వన్స్ అ వీక్ ఇస్ అలౌడ్. అండ్ డెఫినెట్గా పిల్లలకి అవుట్డోర్ ప్లే ఉండాలి. హుహు. ఈ మధ్యన ఎక్కువ పోస్ట్ కోవిడ్ కూడా, కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ పిల్లలు ఎక్కువ ఇంట్లో ఉండడము, స్క్రీన్స్ అడిక్ట్ అవ్వడం వల్ల అవుట్డోర్ ప్లే, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోయింది. అవును. లేజీగా అయిపోతున్నారు చిన్న యా పిల్లలు కూడా. సో దానివల్ల కూడా మనం ఈ ఒబిసిటీ అనేది చూస్తున్నాం. ఓకే. ఈ అండర్ నరిష్డ్ మెయిన్గా ఏంటంటే ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ అయిన టైంలో హ్మ్. ఏమవుతుందంటే అప్పటిదాకా పాలు తాగుతున్నప్పుడు గ్రోత్ బాగుంటుంది. హ్మ్. కాంప్లిమెంటరీ ఫీడింగ్ వచ్చేసరికి ఒక గ్యాప్ వస్తుంది. హుహు. సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం, అంటే వాళ్ళ బేబీ తినట్లేదని చెప్పడం, లేదా అవును. ఎక్కువ ఓన్లీ మిల్కే ఇస్తూ ఉండడం, సాలిడ్స్ పెట్టకపోవడం. హుహు. సో అలాంటి ఆ ఫేజ్లో కూడా వెయిట్ గెయిన్ అనేది ఉండదు. అంటే కొంతమంది అంటూ ఉంటారు, మా చిన్న పిల్లలు ఫుడ్ తినరు ఇంట్లో, మంచి ఫుడ్ తినరు, చిరుతిండ్లు తింటూ ఉంటారు అని అంటూ ఉంటారు. సో ఆ ఫుడ్ పెడితే అసలు వద్దని అంటూ ఉంటారు. ఇంకా చాలా సన్నగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి డైట్ ఇస్తే బెటర్? సో డెఫినెట్గా ఇప్పుడు వెయిట్ గెయిన్ చూస్తామండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇప్పుడు ఈ పాయింట్లో కాకుండా ఎవ్రీ ఇయర్, సో ఫస్ట్ ఇయర్ వరకు 9 to 10 kgs రావాలి ఫస్ట్ ఓకే. బర్త్డేకి. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వీ ఎక్స్పెక్ట్ 2 kgs ఇంక్రీజ్ ఇన్ వెయిట్. ఓకే. సో ఆ 2 kgs ఆ బేబీ ఇప్పుడు ఫస్ట్ బర్త్డేకి 9 ఉన్నారనుకోండి, సెకండ్ బర్త్డేకి 11కి రావాలి. ఈ హోల్ ఇయర్లో వెయిట్ గెయిన్ కనిపించలేదు మనకి. సో అండ్ వీ డోంట్ కంపేర్ విత్ అదర్ చైల్డ్. ఓకే. ఆ బేబీ ఇప్పుడు ఒక బేబీ ఫస్ట్ బర్త్డేకే 11.5 kgs ఉండొచ్చు. సో ఆ బేబీతో మనం కంపేర్ చేస్తే ఈ బేబీ తక్కువే ఉంటుంది. అవును. సో మనం కంపేర్ చూసి వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది అని చూసి మనకి కనిపించట్లేదు వెయిట్ గెయిన్ అంటే దాని వెనకాల ఏంటి రీజన్? ఫస్ట్ దట్ కుడ్ బి సమ్ డెఫిషియన్సీ. మనం మోస్ట్ కామన్ ఇస్ అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. Yeah. సో దాంట్లో హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఆ బ్లడ్ టెస్ట్లు చేసి అవి చూసి, సో దాని ప్రకారం ఏదైనా డెఫిషియన్సీ ఉంటే దాన్ని మనం సప్లిమెంట్ ఇచ్చి, సో ఇవన్నీ చేసి మనం ట్రీట్ చేయాలి. ఓకే. స్ట్రెస్ పడకండి. సో అది అండ్ పేరెంట్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫేస్. సో ఎంజాయ్ పేరెంటింగ్. యా పిల్లలు కొన్ని సంవత్సరాలే పిల్లలుగా ఉంటారు, తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్తో వెళ్ళిపోతారు. ఈ ఫేజ్లో మనం వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. Thank you చాలా అండి. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో సో మచ్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది మన ఇంటర్వ్యూ. సో పిల్లలకి కావాల్సిన అన్ని క్వశ్చన్స్, అంటే ఇప్పుడు మనకి పిల్లలకి సంబంధించిన రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి మన మైండ్లో, వాటన్నిటికీ సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో ఉంది. పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ హెల్త్.
థ్యాంక్ యూ.